న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. తమకు నచ్చినట్టు ఇతరులు మెచ్చేటట్టు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. ఇందుకోసం కొత్త మార్గాలను ఎంచుకుంటారు. టెంపుల్ సిటీ తిరుపతిలో ఈసారి పొలిటికల్ బొకేస్ సందడి చేస్తున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆయా పార్టీల నేతలకు ఇచ్చేందుకు పూల బొకేస్ ని వినూత్నంగా తయారు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ పార్టీల బొకేలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు వ్యాపారులు. ఆయా పార్టీలకు సంబంధించి ఆ పార్టీ రంగున్న పూలతో బొకేస్ తయారు చేశారు. బొకేస్ మధ్యలో నేతల ఫోటోస్ పెట్టి అమ్మేస్తున్నారు. ఇందులో ఎక్కువగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బొకేస్ అమ్ముడుపోతున్నాయి. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల బొకేలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు కార్యకర్తలు. పొలిటికల్ బొకేస్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తిరుపతి నుంచి మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. నూతన సంవత్సరం వేళ టెంపుల్ సిటీలో పొలిటికల్ బొకేలు అనేది చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. తిరుపతిలో ఉన్నటువంటి బ్లూ పెటల్ కు సంబంధించినటువంటి బొకే షోరూమ్ లో మనం ప్రస్తుతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఏదైతే కూటమి పార్టీలకు సంబంధించి కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బొకేలు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మనం చూసుకుంటే ఏదైతే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాటిని తీసుకునేటువంటి క్రమంలో అలా ఈ యొక్క బొకేలన్నింటినీ కూడా తయారు చేసినటువంటి పరిస్థితి పైన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఉంటారు. మధ్యలో ఏదైతే నగర ఎమ్మెల్యే భానుప్రకాష్, దాని పక్కన చంద్రగిరి ఎమ్మెల్యేది, పైన జనసేనాని పవన్ కళ్యాణ్ కు సంబంధించింది, ఆ పక్కన నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి గులాబీతో పాటు ఉన్నటువంటి నరేంద్ర మోడీ చిహ్నం. సో ఈ తరహాలో ఇక్కడ బొకేలన్నీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి బొకేలన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. వీటిని కొనుగోలు చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి నూతన సంవత్సరం సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలకు కావచ్చు వాళ్ళందరికీ ఇవ్వడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఈ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ వినూత్న ఆలోచన ఎందుకు వచ్చిందనే దాన్ని కూడా మనం సాయి అని ఈ యొక్క బ్లూ బెటల్ కి సంబంధించినటువంటి యజమాని, సరే ఏంటి చాలా కొత్తగా ఈ యొక్క ప్రయత్నాన్ని చేసినట్టున్నారు. ఏంటి ఎవరైనా అడిగారా మిమ్మల్ని ఇలా పొలిటికల్ బొకేలు తయారు చేయమని? అడిగారు. మాకు కూడా ఓన్ కాన్సెప్ట్. ఈసారి ప్రతిసారి 28 years నుంచి నూతన శుభాకాంక్షలకి ప్రతి ఒక్కటి ఏదో కాన్సెప్ట్ పెట్టి చేస్తుంటాము. ఈసారి ఈ ఆలోచన అంటే కూటమి సంబంధించిన విధంగా అందరూ పొలిటికల్ లీడర్స్ కలర్ కాంబినేషన్ పెట్టి వాళ్ళ 2025 ని అంటే మిడిల్ అంటే పవర్ఫుల్, ఇక్కడ ఆంధ్రాలో టీడీపీది, నెక్స్ట్ సపోర్ట్ బీజేపీ అండ్ వైట్ అండ్ రెడ్ మన పవన్ కళ్యాణ్ గారిది వస్తుంది. కాబట్టి ఆ లెవెల్ అన్ని మిక్స్ చేసిన తర్వాత అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఆర్డర్స్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ కస్టమైజ్ చేసి ఇక్కడ పెట్టిన దానిలో దీంట్లో కూడా ఇక్కడ వాళ్ళ ఫోటో కూడా ఎవరైతే కస్టమైజ్ చేసి మేము ఈ ఫోటో ఇక్కడ వాళ్ళ ఫోటో ఎవరైనా అడిగారని పార్టీ, ఆ పార్టీ వాళ్ళ అతని నాయకుడు వాళ్ళు పెట్టి అన్ని కస్టమైజ్ చేసి చేస్తున్నాము. ఏంటి పొలిటికల్ బొకేలు అంటేనే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వస్తున్నారా ఆయా కార్యకర్తలందరూ ఇప్పటికే మిమ్మల్ని అడిగారంటారు. ఎలా ఉంది స్పందన? దేనికి ఎక్కువగా బొకేలు అనేది అమ్ముడుపోతుంది? కార్యకర్తలు అంతా కంప్లీట్ గా కూటమికి సంబంధించి వెళ్తున్నాయి. బాగా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. మేము 500 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు డిపెండ్స్ సంబంధి ఫ్లవర్ సైజు, ఆ కలర్ కాంబినేషన్ పెట్టి కస్టమైజ్ చేసి ఇస్తున్నాము. ఆర్డర్స్ అన్ని మంచిగా వస్తుంటే ఎక్కువగా పొలిటికల్ నాయకులే కొంటున్నారు. ఇక్కడ దీనిలో పొలిటికల్ నాయకులు ఇచ్చేదానికి వాళ్ళ ఇదంతా వాళ్ళు అరేంజ్ చేసుకుని ఇస్తున్నారు. అది పార్టీస్ లో కాకుండా ఇది కూడా ఇంట్లో వాళ్ళకి కొలీగ్స్ కి బాసులకి ఇచ్చేదానికి కూడా ఆ కలర్ కాంబినేషన్ కస్టమైజ్ చేసి ఇస్తున్నాం ఈసారి స్పెషల్ గా. అంటే బొకేలు అయితే చాలా వినూత్నంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ఈసారి పొలిటికల్ బొకేలు అనేది కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. పైన ఇక్కడ చూసుకుంటే తిరుపతి ఎమ్మెల్యేకి సంబంధించి, ఆ పక్కన కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక బొకే. సో ఇలా వినూత్నంగా ఈ యొక్క బొకేలు అనేది తయారు చేస్తున్నారు. సో ఎవరైనా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా సో ఈ తరహా ఉన్నటువంటి బొకేలన్నింటినీ కూడా తీసుకువెళ్లి వారి ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు ఇవ్వడానికి సిద్దమవుతున్నటువంటి